నమస్కారమండి. మనలో చాలామంది జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు పాడే మోయాల్సొస్తుంది కదా. మనం దాన్ని ఒక సామాజిక బాధ్యతగా లేదా ఒక పుణ్యకార్యంగా చూస్తాం. కాని నిజానికి ఆ నిర్జీవమైన శరీరాన్ని భుజంపై మోయడం వెనుక మనకు తెలియని ఎన్నో లోతైన ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయట. అవేంటో ఈరోజు మనం గరుడ పురాణమేం చెబుతోందో చూస్తూ తెలుసుకుందాం. ఈ పవిత్ర కర్తవ్యం యొక్క అసలు అర్థమేమిటో చూద్దాం. అసలు పాడెమొస్తున్నప్పుడు నిజంగా ఏం జరుగుతుంది? పైకి చూస్తే మనం కేవలం ఒక శరీరాన్ని ఒక చోటు నుండి మరో చోటుకి తీసుకెళ్తున్నాం, అంతే కదా. కాని గరుడ పురాణం ప్రకారం అసలు కథ వేరే ఉందట. మనం చూసేదానికి తెరవెనుక జరిగేదానికి చాలా తేడా ఉంది. అది కేవలం బరువు మోయడం కానే కాదు, అక్కడో అదృశ్యశక్తి మార్పిడి, ఒక ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. మరా సమయంలో మన శరీరానికి, మన ఆత్మకు ఏం జరుగుతుంది తెలుసుకుందాం రండి. చూడండి, మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి విషయమేంటంటే, ఇది కేవలం ఒక శారీరక శ్రమ కాదు, లేదా మన బంధువులనో స్నేహితులనో చూసి చేసే సామాజిక బాధ్యత. అంతకన్నా కాదు. ఇది పూర్తిగా మన కర్మ సిద్ధాంతంతో ముడిపడి ఉన్న ఒక చాలా లోతైన ఆధ్యాత్మిక ప్రక్రియ. గరుడ పురాణం ఏం చెబుతోందో తెలుసా? మీరు మోస్తున్నది కేవలం ఒక శరీరాన్ని కాదట, ఆ వ్యక్తి వాళ్ల జీవితకాలంలో సంపాదించుకున్న కర్మని, వాళ్ల తీరని కోరికలని, పాపపుణ్యాలని, ప్రపంచం మీద వాళ్లకున్న బంధాలని, వీటన్నిటి బరువని మీరు మీ భుజంపైకెత్తుకుంటున్నారన్నమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కీలక విషయమేంటంటే, శరీరం నిర్జీవమైనదే కావచ్చు, కాని దాంతో అంటిపెట్టుకుని ఉన్న కర్మశక్తి మాత్రం ఇంకా బలంగా సజీవంగానే ఉంటుంది. మన హిందూ ధర్మంలో శరీరాన్ని ఒక బట్టతో పోలుస్తారు కదా. ఆత్మ తన ప్రయాణం ముగిశాక ఈ పాతబడిన దేహమనే బట్టని వదిలేసి వెళ్ళిపోతుంది. సో మనం పాడె మోస్తున్నామంటే ఆ ఆత్మ పూర్తి చేసిన ప్రయాణాన్ని గౌరవిస్తున్నాం. ఆ దేహాన్ని గౌరవించి దాన్ని పంచభూటాల్లో కలపడానికి మనమంతు సహాయం చేస్తున్నాం. అంటే ఇది ఆ వ్యక్తికి మనం చేసే అత్యంత గౌరవప్రదమైన చివరి సేవ అన్నమాట. సరే, ఇప్పుడు మనం అసలు విషయానికొద్దాం. ఈ ప్రక్రియలో మన కంటికి కనిపించని ఒక పెద్ద ఎనర్జీ ఎక్స్చేంజ్ జరుగుతుందని చెప్పాను కదా, అది ఎలాగో చూద్దాం. ఇది చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పాడే మోస్తున్న మీలో ఉండే ప్రాణశక్తికి, మరణించిన దేహంలో ఇంకా మిగిలి ఉన్న మృత్యుశక్తికి మధ్య ఒక రకమైన సంఘర్షణ, ఒక యుద్ధమే జరుగుతుందట. ఒకసారి ఊహించుకోండి. ఒకవైపు మీలో ఉన్న ప్రాణశక్తి, అంటే మీ లైఫ్ ఫోర్స్, మీలోని చైతన్యం, వేడి. మరోవైపు ఆ మృతదేహంలో ఇంకా అంటిపెట్టుకుని ఉన్న మృత్యుశక్తి, అంటే ఆ తీరని కోరికలు, ఆ బంధాలు, ఆ కర్మల రూపంలో ఉండే శక్తి. ఈ రెండు పూర్తిగా వ్యతిరేకమైన శక్తులు దగ్గరికి వచ్చినప్పుడు, ఒకదానికొకటి తాకినప్పుడు ఇంకేముంది? ఒక అదృశ్యమైన మార్పిడి మొదలవుతుంది. మీకెప్పుడైనా అనిపించిందా? శ్మశానం నుండి ఇంటికి తిరిగి వచ్చాక శరీరమంతా నొప్పులు, భరించలేని అలసట, ఒక్కోసారి జ్వరం వచ్చినట్లు కూడా అనిపిస్తుంది. ఎందుకు? అది కేవలం బరువు మోయడం వల్ల వచ్చిన శారీరక శ్రమ కాదట. అసలు కారణమేంటంటే, ఆ మృత్యుశక్తి మీలో ఉన్న ప్రాణశక్తిని కొంత లాగేసుకుంటుంది. దాని ప్రభావమే ఆ నీరసం, ఆ అలసట. అయితే ఈ భారం ఎంత పెద్దదో దీనివల్ల వచ్చే పుణ్యం, ఆ రివార్డ్స్ అంతకంటే చాలా పెద్దవి. మరి ఈ పవిత్రమైన పనిచేస్తే మనకు ఎలాంటి అద్భుతమైన ఆధ్యాత్మిక ఫలాలు దక్కుతాయో ఇప్పుడు చూద్దాం. 1000 ఈ నెంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గరుడ పురాణంలో ఈ 1000 అనే సంఖ్యకు చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. ఏంటి ఆ 1000? దేనికి సంబంధించింది? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడితో చెప్పిన మాట ఇది. ఎవరైతే ఈ లోకంలో దిక్కులేకుండా చనిపోయిన ఒక అనాథ శవాన్ని తమ భుజం మీద మోస్తారో వాళ్లకి 1000 యాగాలను చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. అస్సలు నమ్మగలమా? ఒక్కసారి ఆలోచించండి. మనం కేవలం కరుణతో, జాలితో చేసిన ఒక చిన్న సేవకి ఏకంగా 1000 యాగాలు చేసిన ఫలితం. ఇంతకంటే గొప్ప వరమేముంటుంది? ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మీరు పాడే మోస్తూ ముందుకు వేసే ప్రతి ఒక్క అడుగుకి ఒక అశ్వమేధ యాగం చేసినంత పుణ్యమొస్తుందట. అశ్వమేధ యాగమంటే మాటలా? చక్రవర్తులు చేసే యాగమది. అంతేకాదు, మీరు ఎవరికైతే ఈ సేవ చేస్తున్నారో వాళ్ల ఆత్మ మిమ్మల్ని మనస్ఫూర్తిగా దీవిస్తుంది. ఇదొక రకంగా మనం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంలాంటిది కూడా. సింపుల్గా చెప్పాలంటే, మీరు ఒకరి భారాన్ని మోస్తే భగవంతుడు మీ జీవిత భారాన్ని తగ్గిస్తాడు. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషనుంది. ఇంత గొప్ప పుణ్యఫలం, ఇన్ని ఆశీస్సులు మనకు దక్కాలంటే ఈ పనిని మనం చాలా శ్రద్ధగా, కొన్ని పవిత్రమైన నియమాలను పాటిస్తూ చేయాలి. ఊరికే భుజం వేశాం కదా అని కాకుండా మనసు, శరీరం రెండూ కూడా పవిత్రంగా ఉండాలి. మరా నియమాలేంటో ఒకసారి చూద్దామా? ముందుగా మనమేం చేయాలో చూద్దాం.
మనసుని పూర్తిగా భగవంతుడి మీద పెట్టి ఆ ఆత్మకు గౌరవమిస్తూ ఉండాలి. ఇది చాలా ముఖ్యం. అలాగే భుజం మార్చుకోవాల్సి వస్తే బేసి సంఖ్యలో అడుగులు వేసిన తర్వాతే మార్చుకోవాలట. ఇక ఏం చేయకూడదో చూద్దాం. వ్యాపారం గురించి, ఫోన్ కాల్స్ గురించి ఇలాంటి ప్రాపంచిక ఆలోచనలకి అస్సలు తావివ్వకూడదు. నవ్వటం, జోకులు వేసుకోవడం లాంటివి చేస్తే అది ఆ ఆత్మను అవమానించినట్లే అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా స్మోకింగ్ లేదా పొగాకు నమలడం లాంటివి మహాపాపంగా చూస్తారు. ఈ నియమాలను తేలికగా తీసుకోవద్దు, ఎందుకంటే వీటిని మీరితే చాలా ప్రమాదం. పురాణం ఏం హెచ్చరిస్తోందంటే, మీ అగౌరవ ప్రవర్తన వల్ల ఆ ఆత్మ మీకు ఇవ్వాలనుకున్న దీవెన కాస్త శాపంగా మారిపోవచ్చట. గుర్తుంచుకోండి, పరలోకంలోని ఆత్మలు మన ప్రతి కదలికను గమనిస్తూనే ఉంటాయి. సరే, ఇక మనం చివరి ఘట్టానికి వచ్చేశాం. ఇందులో 2 భాగాలున్నాయి. ఒకటి, ఆ ఆత్మకు సరైన దారి చూపిస్తూ వీడ్కోలు పలకడం. 2, ఆ తర్వాత మనల్ని మనం శుద్ధి చేసుకోవడం. ఈ 2 కూడా చాలా చాలా ముఖ్యమైనవే. మీరెప్పుడైనా గమనించారా? శవయాత్రలో మామూలుగా తల ముందువైపు ఉంటుంది, కాని శ్మశానవాటిక గేటు దగ్గరికి రాగానే పాడెను తిప్పుతారు. అంటే కాళ్ళు ముందువైపుకు వస్తాయి. ఎందుకిలా చేస్తారు? ఇది ఆ ఆత్మకు ఇచ్చే ఒక పవర్ఫుల్ సిగ్నల్ అనమాట. దాని అర్థమేంటంటే, చూడు, నీ భూమిమీద ప్రయాణం ముగిసిపోయింది. ఇక నీ ఇల్లు, నీ బంధాలు అనే మోహాన్ని వదిలేసి స్వర్గం వైపు, పరలోకం వైపు నీ ప్రయాణం మొదలుపెట్టు అని చెప్పడం. ఇక ఇంటికి తిరిగి వచ్చాక ఈ శుద్ధి ప్రక్రియను ఖచ్చితంగా పాటించాలి. మొదటిది సచేల స్నానం, అంటే మీరు వేసుకున్న బట్టలతోనే తలస్నానం చేయాలి. 2, కొన్ని వేపాకులు నమలాలి. ఇది ఒక యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది. 3, ఏదైనా ఒక ఇనుప వస్తువును తాకాలి. ఇది నెగటివ్ ఎనర్జీని తీసేస్తుంది. ఇక 4ది అగ్నిని చూడాలి, అంటే దీపం వెలిగించి ఆ జ్యోతిని చూడాలి. ఈ 4 పనులు చేశాక మీరు ఆ మృత్యుశక్తి నుండి పూర్తిగా బయటపడి తిరిగి జీవన ప్రవాహంలోకి వచ్చినట్టు లెక్క. కొన్ని ప్రత్యేకమైన విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి, ఈ పనిని ఎక్కువగా మగవాళ్లే ఎందుకు చేస్తారు? ఇది వివక్ష కాదు, అదొక రక్షణ చర్య. ఎందుకంటే శ్మశానంలో ఉండే నెగటివ్ ఎనర్జీలు సున్నితంగా ఉండే ఆడవాళ్లమీద తొందరగా ప్రభావం చూపిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంకో విషయం, ఒక్కొక్కసారి ముఖ్యంగా ఆత్మహత్యలాంటివి జరిగినప్పుడు ఆ శరీరం చాలా బరువుగా అనిపిస్తుందట. అలా అనిపిస్తే ఆ ఆత్మ అసంతృప్తితో ఉందనర్థం. అలాంటి సమయంలో గాయత్రీ మంత్రం గాని, మహామృత్యుంజయ మంత్రం గాని మనసులో జపిస్తే అది మనకొక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇక అంతా అయిపోయాక ఒకవేళ మీకు ఆ చనిపోయిన వ్యక్తి కలలో కనిపిస్తే, ఒకవేళ వాళ్ళు ప్రశాంతంగా, సంతోషంగా కనిపిస్తే మీ సేవ వాళ్లకు చేరిందని, వాళ్ళు తృప్తి చెందారని అర్థం. అలా కాకుండా వాళ్ళు బాధగా, దుఃఖిస్తున్నట్టు కనిపిస్తే వాళ్ల ఆత్మశాంతి కోసం ఇంకా ప్రార్థనలు లేదా అన్నదానం లాంటివి చెయ్యాలని అది మనకొక సూచన. చివరగా మనం అందరం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క విషయం, మన జీవితాలు శాశ్వతం కాదు, ఎప్పుడో ఒకప్పుడు ముగిసిపోతాయి. కాని మనం చేసే పనులు, మన కర్మలు మాత్రం ఎప్పటికీ నిల్చుంటాయి. అందుకే ఒకరి చివరి ప్రయాణంలో ఎలాంటి స్వార్థం లేకుండా మన భుజాన్నివ్వడం కన్నా గొప్ప పుణ్యకార్యం మరొకటుండదు. ఎందుకంటే చివరికి మనతో వచ్చేది మనం సంపాదించిన ఆస్తి కాదు, మనం చేసిన మంచి కర్మలు మాత్రమే.